కరీంనగర్ జిల్లా వేములవాడ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం ముగింపు వేడుకల్లో వివాదం రేగింది. వేడుకల్లో భాగంగా జబర్దస్త్ ప్రోగ్రాం సభ్యులు చిట్టిబాబు, వెంకీతో పాటు జూనియర్ ఆర్టిస్ట్ రేలంగి అసభ్యకర స్కిట్ వేయడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్ర శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం వేదికగా జరుగుతున్న వేడుకల్లో ఏంటి తంతు అంటూ మండిపడ్డారు. వెంటనే కలగజేసుకున్న నిర్వాహకులు జబర్దస్త్ సభ్యులను పంపించడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం భక్తిరస గీతాలను ఆలపించడంతో ప్రేక్షకులు శాంతించారు. ఇందులో ఆ జోకుల భాగంగా రింగరింగ్ అనే పాట కూడా పాడారు. అది ఇక్కడ సందర్భం ఏనా చెప్పండి. ఒక త్యాగరాజ కళా ఉత్సవాల వేదిక మీద రింగరింగ్ అనే శబ్దం వచ్చిందంటే దానికి ఎవరు బాధ్యులో మీరు ఇప్పుడు చెప్పాలి. ఒక కళాకారుడుగా ఇది ఖచ్చితంగా రెస్పాన్స్ కావాలి. వాద్య కళాకారులు ఎవరో ఒకరు రెస్పాన్స్ కావాలి. ఇది ఎవరో బాధ్యులు ఇక్కడ రావాల్సిందే. మీరు ఒక ధర్మపురిలో పుట్టిన ఒక కళాకారుడు త్యాగరాజ కళా వేదిక మీద చీప్ జోక్స్ తోని కార్యక్రమాలు చేస్తారా? కొంతమంది తపస్సులా చేసిరండి. అది డే టైమ్ లో పెడితే మీకు ఎలా ఉంటుందో కామెడీ షో చేయాల్సిన రెస్పాన్స్ కావాలి. వి వాంట్. నేను కంపల్సరీ చెప్తున్నా. నేను దండం పెడతాను చెప్పినాక కూడా మీరు మళ్ళీ ఇది అలో చేయడం పద్ధతి కాదు. మీరు రెస్పాండ్ కావాలి. ఇక రామేశ్వర గారు దీని నిర్వహణ అధ్యక్షులు కామెడీ షో చేయడం ఏంటి? ఈ దేవాలయం అదే అక్కడ బయట రోడ్డు మీద చెప్పండి. మీరు కళాకారులు వాళ్ళు గొప్ప కళాకారులు అండి. మేము వాళ్ళని టీవీలో చూస్తున్నాం. చూడండి వాళ్ళు ఎంత గొప్పగా వాడుతున్నారు. ఇప్పటికి చూడండి ఎంత బాగా పాడారు వాళ్ళు. వచ్చేదే కరీంనగర్ నుంచి టికెట్ పెట్టుకొని జబర్దస్తి కేసు చూడడానికి రాలేదు. వి కేమ్ ఫర్ కల్చర్. ఇక్కడ త్యాగరాజ స్వామి గారు లావు పెట్టినప్పటి చూస్తున్నాం. ఇక్కడ చూడండి జబర్దస్తి మీద జబర్దస్తి మీద కేసులు వేసి పనిచేస్తున్నారు. ఇంత పవిత్రమైనటువంటి దేవాలయం రాజరాజేశ్వర స్వామి సన్నిధానంలోనే మాత్రమే ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇలాంటి దాంట్లో ఈ త్యాగరాజస్వామి దాంట్లో ఇది మేము పుట్టినప్పటి నుంచి ఫస్ట్ టైం చూడడం. వీఆర్ సో సారీ. అంటే సరే మీరు మాకు ఆనందం, నవ్వుకు సంతోషమే, కానీ ఇది వేదిక కాదు. దయచేసి